సీతా స్వయంవరంలో మగవాళ్ళ ప్రేమను తెలపడానికి శివధనస్సును ఎత్తాల్సి వచ్చింది. కానీ ఈ రోజుల్లో అమ్మాయిలకు ఈజీగా వినపడే ఐ లవ్ యూని సరిగ్గా అర్థమయ్యేలా చెప్తే చాలు. అలా ఆ ఐ లవ్ యూ అర్థం చెప్పే ఈ కథే మన కథ. హ్యాపీ దివాళీ ఆంటీ. వచ్చావా నువ్వు కూడా? మీకు ఆ వీడియోలు చేయటం తప్ప ఇంకేం పనిలేదు. దివాళీ రోజు లైటింగ్స్లో వీడియోస్ బాగా వస్తాయి ఆంటీ. సర్లే వెళ్ళు, లోపలనే ఉంది. తను ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? రెడీ అవుతున్నా. ఒక 5 minutesలో వచ్చేస్తాను సుష్మా. సరే గాని అద్దం ముందు ఎంతసేపు కూర్చుంటావు? త్వరగా వస్తే మనం వెళ్ళి రీల్స్ చేసుకుందాం. నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. ఈ ప్రపంచంలో ఏ అబ్బాయి జీవితమైనా ఒక అమ్మాయి వల్లే తన ప్రేమ వల్ల కొత్తగా మారుతుండొచ్చు. కానీ ఒక అమ్మాయి కొత్తగా ఫీల్ అయ్యేది మాత్రం అద్దం ముందు కూర్చున్న ప్రతిసారి. అందరూ అంటుంటారు, ముఖ్యంగా అబ్బాయిలు, ఆడవాళ్ళు అద్దం ముందు కూర్చుంటే టైమే తెలియదని. బయటకు వెళ్ళాల్సి వస్తే అబ్బాయిలు త్వరగా రెడీ అవుతారు, అమ్మాయిలు లేట్ చేస్తారని. అవును, అది నిజమే కదా. అలా ఎందుకంటే ప్రతి అమ్మాయి అద్దం ముందు కూర్చుందంటే తను ఇంకా అందంగా కనపడడం కోసం చివరి క్షణం వరకు ఏదో ఒక ట్రై చేస్తూనే ఉంటుంది. ఏ అమ్మాయి అయినా తనలో ఉన్న మంచితనాన్ని, అంటే మంచి చెడు అనే గుణాన్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పెద్దగా తీసుకోదు. కానీ అదే తన అందం గురించి చిన్న కామెంట్ చేసినా తట్టుకోలేదు. అదే తనకు నచ్చని వాడు పొగిడినా సరే లోపల హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది మా ఆడవాళ్ళు అందానికిచ్చే ఇంపార్టెన్స్. మమ్మీ, నా ఫ్రూట్ సాలెడ్ రెడీయా? థ్యాంక్ యూ. మమ్మీ, నాకు 5000 కావాలి. ఎందుకు? బ్యూటీ పార్లర్కు వెళ్ళాలి. ఏమైనా పెళ్లి చూపులున్నాయా? పార్లర్కి ఎందుకు? బ్యూటీ పార్లర్ అంటే పెళ్లి చూపులు అంటావేంటి మమ్మీ? నేను ఇన్స్టాగ్రామ్లో మంచి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలా? ఫేమ్ అండ్ మనీ రావాలా? మనం మంచిగా సెటిల్ అవ్వాలి కదా. అవన్నీ జరిగే పనులు కావు. ముందు ఆ వీడియోలు చేయటం ఆపేసాయి. అయినా నీకు బాగా అలసైపోయింది. బీటెక్ కంప్లీట్ అయింది, జాబ్ చేయంటే జిమ్ము, ఆ రీల్స్, ఆ మోడలింగ్ అంటూ ఏదేదో చేస్తున్నావు. ఎంత చెప్పినా వినట్లేదు. ఏంటి మమ్మీ ఊరికే అదే అడుగుతుంటావు? నీకు నా ఇంట్రెస్ట్ గురించి చెప్పాను కదా. 2 yearsలో సెటిల్ అవ్వకపోతే నువ్వు చెప్పినట్టే జాబ్ చేస్తాను, ఓకేనా? 2 yearsా? నీకు టైం వాల్యూ అస్సలు తెలియట్లేదు. నీకు నా ఇంట్రెస్ట్ వాల్యూ తెలియట్లేదు. అదంతా నాకు తెలీదు. మన రిలేటివ్స్ అబ్బాయి ఉన్నాడు, నీకు వరుసకి బావవుతాడు. నాకైతే ఆ అబ్బాయి చాలా బాగా నచ్చాడు. ఆ అబ్బాయితోనే నీ పెళ్లి ఫిక్స్ చేద్దామనుకుంటున్నా. ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా సరే ఆ అబ్బాయితోనే నీ పెళ్లి చేద్దామని నేను అనుకుంటున్నాను. ఓ, అదా మ్యాటర్. అందుకేనా నిన్నటి నుంచి ఏదో ఒక మ్యాటర్లో ఏదో ఒకటి అంటూనే ఉన్నావు కదా? మన రిలేటివ్స్ అందరికీ మనం దూరంగా ఉంటున్నాంరా. కనీసం నీ పెళ్లితోనైనా మనం మళ్ళీ కలుస్తాం. అందరూ ఉంటే లైఫ్లో కొంచెం ధైర్యంగా ఉంటుంది. అసలు ఈ మ్యాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది మా? బ్యూటీ పార్లర్ అంటే పెళ్లి విషయం ఎందుకు తీసుకొస్తున్నావు? ఆ అబ్బాయి మంచివాడు, తను మంచి జాబు, మన ఫ్యామిలీ పర్సనే కాబట్టి మనల్ని బాగా అర్థం చేసుకుంటాడు. మన ఫ్యామిలీలో అబ్బాయిని చేసుకుంటే మనం మళ్ళీ అందరిలో కలిసిపోతాం. మనకు కొంచెం ఫ్యామిలీ సర్కిల్ కూడా పెరుగుతుంది. సరేనా? ఒకసారి ఆలోచించు. ఆ అబ్బాయి గురించి చెప్పాలంటే ఈ రోజుల్లో మోడ్రన్ రాముళ్లాంటివాడు. అంత రాముడు లాంటి వాడైతే రామాయణం లాంటిది ఇంకో పురాణం రాసుకో అతని మీద. ఇంకోసారి మాత్రం పెళ్లి టాపిక్ తీసుకురాకు. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వమా. నాకు నీ డబ్బులు వద్దు, పార్లర్ వద్దు.
తను సుభాష్, నా మూడ్ ఇప్పుడు అస్సలు బాలేదు. నువ్వు నాతో మాట్లాడకపోవడం నీకే మంచిది. అసలు ఏమైంది? తను కాల్స్ బ్లాక్ చేయడం ఏంటి? కనీసం ఇలా కలిసినప్పుడు కూడా చిరాగ్గా ఫీల్ అవడం దేనికి? నాకిప్పుడు నీతో మాట్లాడాలని లేదు. నేనిప్పుడు నిన్ను బ్లాక్ చేసా, అవాయిడ్ చేస్తున్నా అని నీకు ఇప్పుడు బాధగా ఉండొచ్చు. కానీ తర్వాత నువ్వే సెట్ అవుతావు. నీ లైఫ్లో నువ్వు బిజీ అయిపోతావు సుభాష్. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్తాను. లైఫ్లో ఇంకోసారి డిస్టర్బ్ చేయను. మళ్ళీ ప్రాబ్లం అంటావు? తను తను చెప్పేది వింటాను. తను తను ప్లీజ్ అర్థం చేసుకో. తను ఐ లవ్ యూ. తను ఇదే వద్దంటున్నాను. నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నా ఇదంతా వద్దని. నేను ఫస్ట్ టైం చెప్పినప్పుడు స్మైల్ ఇచ్చావు, పాజిటివ్గానే రియాక్ట్ అయ్యావు కదా. ఇప్పుడు చెప్తుంటే ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నావు? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అయినా లవ్ లాంటి ఫీలింగ్స్ ఉంటే నేను మాట్లాడినని నీకు ముందే చెప్పాను. నువ్వే ప్రతిసారి కన్విన్స్ చేయడానికి ట్రై చేసావు. ఎందుకంటే నా వల్ల అవ్వట్లేదు నీతో మాట్లాడకుండా ఉండడం. బాగా అడిక్ట్ అయ్యాను తను. అందుకే వద్దంటున్నాను. నాకు నీ మీద జీరో ఫీలింగ్స్. నువ్వనే కాదు, లవ్ అంటేనే నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను ఇంత కావాలనుకుంటున్నా, నా మీద కొంచెమైనా ఫీలింగ్ కలగట్లేదా? ఐ లవ్ యూ చెప్పిన అందరి ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలంటే ఎంతమంది ఫీలింగ్స్ అని పట్టించుకోవాలి నేను? అయినా ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో పెడితేనే ఎంతోమంది మెసేజ్ చేస్తారు. బయటకు వెళ్తే ఎవరో ఒకరు ఏదో విధంగా మాట్లాడడానికి ట్రై చేస్తారు. అవన్నీ నేను పట్టించుకోను. కాంప్లిమెంట్ ఇచ్చారా, థ్యాంక్ యూ చెప్పానా, దాట్స్ ఇట్. కోపం వస్తుంది తను నువ్వు ఇలా మాట్లాడుతుంటే. నేను అవాయిడ్ చేస్తున్నాను, నీకు కోపం రావచ్చు. కానీ నీకు పాజిటివ్గానే రిప్లై ఇచ్చాను. అది అంతవరకే. నో హార్డ్ ఫీలింగ్ సుభాష్, ఐమ్ సారీ. అసలు నీకు ఫీలింగ్సే లేవు అబ్బా. నీ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ పెట్టుకున్నావు కదా, తనుశ్రీ కేర్ ఆఫ్ తాజ్ మహల్ అని. ఫస్ట్ అది తీసేసేయి. నీ మెంటాలిటీకి అది సెట్ అవ్వదు. హలో అండి. హాయ్ అండి. ఇంకో 5 daysలో నా మెంబర్షిప్ అయిపోతుంది. సో ఐ వోంట్ బి ఏబుల్ టు కంటిన్యూ. అయ్యో అదేంటి? ఎప్పటి నుంచో ఉన్న కస్టమర్స్కి మొన్న దివాళీకి లక్కీ డ్రా తీసాం. రే మేడం పేరు వచ్చిందా లక్కీ డ్రాలో? వచ్చిందన్న వచ్చింది. మీకు 6 months ఎక్స్టెన్షన్ కూడా ఫ్రీగా. ఓ అవునా? ఓకే దెన్ ఐ విల్ కంటిన్యూ. యా ప్లీజ్. అన్నా ఏంటి? జిమ్లో ఇంత కష్టపడుతున్నా, ఒక 50% తగ్గించంటే ఏనాడైనా తగ్గించావా? అమ్మాయి అంటే చాలు 6 months తగ్గించేసి. నీ ముఖం చూసి ఒక్కడైనా సబ్స్క్రిప్షన్ తీసుకున్నారా ఎప్పుడైనా? ఒకసారి లోపలికి వెళ్ళి చూడరా. ఆ పిల్ల వస్తున్నారు, మన జిమ్ లో సగం మంది అబ్బాయిలు వస్తున్నారు. అవునా? ఆ పిల్ల మానేసింది అనుకో, నువ్వు నేను రోడ్డు మీద కూర్చొని అయ్యా ప్యాకేజీలు కొనుక్కున్నాను అడుక్కోవాలి. అబ్బాయిలందరూ నన్ను ఇలా చూస్తుంటే నా మీద నాకే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అందరూ అంటుంటారు అబ్బాయిలు చూస్తుంటే ఇబ్బందిగా ఉంటుందని. మరి నాకేంటి, వాళ్ళు అలా చూస్తుంటే బాగుందనిపిస్తుంది. నాకే కాదు, ఇప్పుడున్న జనరేషన్లో ఏ అమ్మాయి అయినా ఇలానే ఫీల్ అవుతుంది, నాలానే అనుకుంటుంది. ఎక్స్క్యూజ్ మీ అండి. చెప్పండి. నేను షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను, హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నానండి. మీరు చాలా బాగున్నారు, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? సారీ అండి, నన్ను బయట కూడా చాలామంది అడిగారు, ఇన్స్టాలో కూడా చాలామంది డిఎం చేస్తారు. బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు, సారీ. ఓ సరే కానీ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసుకోవచ్చా? తనుశ్రీ కేర్ ఆఫ్ తాజ్ మహల్. తనుశ్రీ కేర్ ఆఫ్ తాజ్ మహల్ అంటే తాజ్ మహల్లో ఉంటానని కాదు, తాజ్ మహల్ లాగా ఉంటానని. ఫస్ట్ టైం తాజ్ మహల్ చూసిన వాళ్ళు ఎలా ఎక్సైట్ అవుతారో నన్ను చూసిన అబ్బాయిలు కూడా అలానే ఎక్సైట్ అవ్వాలని అనుకుంటాను. నన్ను చూసిన ఏ అబ్బాయి అయినా అలా రియాక్ట్ అయ్యేవాళ్ళే, కానీ ఒక్క అబ్బాయి మాత్రం పట్టించుకోలేదు. నన్ను చాలామంది అబ్బాయిలు చూశారు కానీ ఎవ్వరూ గుర్తులేరు. ఈ అబ్బాయి చూసి కూడా పట్టించుకోలేదు, అయినా గుర్తొస్తున్నాడు.
హలో చెప్పరా మామ, రెడీగా పెట్టాను రా. ఎంతసేపు రా రావడానికి? నాకు కొంచెం పనుందిరా. ఏంటి నేను రావట్లేదు. రావట్లేదా? మిమ్మల్ని నమ్ముకున్నాను చూడు. పెట్టండి రా, ఫోన్ పెట్టండి. ఓ బీర్ మిగిలిపోయింది అనుకో, పెట్టండి. ఈ టైంలో ఏమెందుకు కాల్ చేస్తుంది? హలో హలో శివ, ఆంటీ. చెప్పండి ఆంటీ. రూమ్లోనే ఉన్నావా? రూమ్లోనే ఉన్నా. ఏం లేదు, మా రిలేటివ్స్ అబ్బాయి వస్తున్నాడు. అవునా? ఒక 2 months మీ రూమ్లోనే ఉంటాడు, వెళ్ళి రిసీవ్ చేసుకో. నేను చూసుకుంటా ఆంటీ. ఓకే శివ, మరి పక్క ఉంటాను. నేను చూసుకుంటా. సరే ఆంటీ. ఈవిడ ఒకటి ఫోన్ చేసి చంపేస్తాను. వచ్చినట్టున్నాడు. బ్రో రండి, ఆంటీ కాల్ చేశారు. మీరేనా చందు? అవును బ్రో. రండి కూర్చొని తాగు. లేదు బ్రో, మీరు కానిచ్చేసేయండి, నాకు అలవాట్లేదు. పర్లేదు రా బ్రో. లేదు బ్రో, నాకు అలవాట్లేదు, మీరు కానిచ్చేయండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను బ్రో. వాష్రూమ్ అట్టుంది, వెళ్ళండి. ఓకే. హాయ్ సుష్మా. హాయ్ తను. ఇంటికి రావచ్చు కదా, రీల్ చేద్దాం. నిన్న నైటే రీల్స్ చేయాల్సిందే, లైటింగ్ లో బాగా వచ్చేవి. ఇప్పుడేం చేస్తాంలే ఇంకా. సరే మరి ఇప్పుడు రావచ్చు కదా, చేద్దాం. సారీ తను, నేను ఇప్పుడు రాలేను, రిలేటివ్స్ ఇంట్లో ఉన్నారు. నెక్స్ట్ టైం చేద్దాంలే. అబ్బా, ఇప్పుడు నా దగ్గర ట్రైపాడ్ కూడా లేదు, ఎలా చేయాలి నేను రీల్? రావచ్చు కదా. సారీ తను, నేను రాలేనే. సర్లే, ఇప్పుడు రీల్ ఎలా చేయాలి? ఇతనేంటి ఇక్కడున్నాడు? ఈ అబ్బాయిని మొబైల్ పట్టుకోమని అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నా ఫోన్ కొంచెం పట్టుకుంటారా? నేను రీల్ చేయాలి. ఓకే. బాగుంది కదా, చాలా థ్యాంక్ యూ. తనుశ్రీ, ఇతనెవరు? ఈరోజు మీ డ్రెస్ అద్రిందండి. మీ వీడియో కూడా ఫుల్ వైరల్ అవుతుంది చూడండి. థ్యాంక్ యూ. అన్నట్టు నేను మీ ఫాలోవర్నండి. ఓ అవునా? నేను మీ ఫాలోవర్ అని చెప్పాను, కనీసం పేరు కూడా అడగట్లేదు. సర్లేండి, నేనే చెప్తాను. నా పేరు మహేష్ అండి. ఓ మహేష్ అంటే ఇన్స్టాగ్రామ్లో నా ప్రతి పోస్ట్కి లైక్ అండ్ కామెంట్ చేసేది మీరేనా? అవునండి. ఓ థ్యాంక్ యూ. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. తనుశ్రీ కేర్ ఆఫ్ తాజ్ మహల్ ఇన్స్టాగ్రామ్లో మీ క్యాప్షన్ అద్దరిందండి. అందుకే పెట్టుకున్నా. నాకు తాజ్ మహల్ అంటే చాలా ఇష్టం అండి. అండ్ మీరు కూడా. ఐ లవ్ యూ అండి. ఈ ప్రపంచంలో ప్రేమతో చెప్పే ఐ లవ్ యూల కంటే అందమైన అమ్మాయిలకి అందాన్ని చూసి వచ్చే ఐ లవ్ యూలే ఎక్కువ. నిజంగా ఒక అమ్మాయి అందాన్ని మెజర్ చేసే ఫ్యాక్టర్ ఏదైనా ఉంది అంటే అది నాకు తెలిసి అది ఆ అమ్మాయి వెనుక ఐ లవ్ యూ అంటూ తిరిగే అబ్బాయిల నంబర్సే అనుకుంటా. థ్యాంక్ యూ. మీకు ఫాలోవర్స్ బాగానే ఉన్నట్టున్నారు. అవును, ఇన్స్టాలో కూడా 100K ఫాలోవర్స్ ఉన్నారు. ఓ గ్రేట్. మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు మీరు ఎక్సైటెడ్గా ఫీల్ అవ్వరా?
అలా ఎందుకు అడుగుతున్నారండి? నన్ను చూసినప్పుడు ఎక్సైటెడ్గా ఫీల్ అవుతే ఏమవుతుంది? అయినా మీకు చాలా యాటిట్యూడ్ అనుకుంటా, అందుకే నేను కనిపించినా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. యాటిట్యూడా? నేనేం చేశానండి? ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే తిరిగి చూడవా నువ్వు? ఎందుకు నీకంతా? ఆ, చూడు, మిస్టేక్ చేసినా సరే సారీ చెప్పట్లేదు. ఛీ, నీతో మాట్లాడి వేస్ట్. ఆ, ఇదేంటి? చందు, చందు, ఓ తను నువ్వా? నీ డ్రెస్ చాలా బాగుంది తను. థ్యాంక్ యూ. ఈరోజు వీడియో సూపర్గా వచ్చినట్టుందిగా. చాలా. త్వరగా అప్లోడ్ చేయి, మీ ఫ్యాన్స్ అమ్మా ఇంతలా వెయిట్ చేయాలా? ఒక 1 అవర్లో అప్లోడ్ చేస్తాను. అయినా నా ఫ్యాన్స్ చూడాలనే కదా నేను వీడియో అప్లోడ్ చేసేది. కానీ నా వీడియోస్ అందరు చూడర్లే శివ. అందరేమో కానీ మేం మాత్రం వెయిటింగ్ తను. వీడియో అప్లోడ్ చేసాక నువ్వు లైక్ కామెంట్ చెయ్యే, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చెయ్యే. బాయ్. ఏమైంది బ్రో? ఏమో బ్రో, నాకు అర్థం కావట్లేదు. ఏంటి బ్రో ఏమైంది? టెర్రస్ పైన ఎందుకు ఆ అమ్మాయి అలా మాట్లాడింది? ఏం లేదు బ్రో, ఆమె వీడియో తీయమని ఫోన్ ఇచ్చింది. వీడియో తీసిన తర్వాత ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయింది. మా గ్రాండ్ ఛాన్స్ నువ్వు కొట్టేసావు బ్రో. ఊరుకో బ్రో, నాకంత సినిమా లేదు. మాకెందుకులే బ్రో, సర్లే ఏదో చెప్పాం. ఏం లేదు బ్రో, పడుకో నువ్వు పడుకో. తను టైం అవుతుంది, లేగరా. త్వరగా లేచి రెడీ అవ్వు. మమ్మీ ఇంకా 7 అవుతుంది, 8కి లేస్తా. త్వరగా లేస్తే పార్లర్కి వెళ్ళడానికి డబ్బులు ఇస్తా. ఏంటి నిజమా? పార్లర్కి వెళ్ళిరా, ఇదిగో డబ్బులు. నీతో చెప్పాగా అబ్బాయి ఈరోజు వస్తానన్నాడు. త్వరగా వెళ్ళిరా. ఏంటి మమ్మీ, ఊరికే నీకు నచ్చింది చేస్తావు? అసలు నాకు నీ డబ్బులు వద్దు, పార్లర్ వద్దు, పో. ఒకసారి చూసి మాట్లాడితేనేగా తను తెలుస్తుంది. ఏంటి మా, ప్రతి పేరెంట్ అదే మాట. అయినా నేను వద్దనుకుంటున్నప్పుడు నేను చూసి చెప్పినా చూడకుండా చెప్పినా ఒకటే కదా. సరేరా, మరి చూడు కదా ఒకసారి. ఇప్పుడు పార్లర్కి డబ్బులు అడిగితే అస్సలు ఇవ్వదు. ఇలా అన్న డబ్బులు తీసుకొని అబ్బాయి నచ్చలేదని చెప్పేద్దాం. చూశాక నో చెప్తే మళ్ళీ ఫోర్స్ చేయకూడదు. సరేలే. నా పేరు మమ్మీ, ఏంటి అబ్బాయి ఇంకా రాలేదు? ఫోన్ చేశాను, వస్తున్నాడంట. ఫోన్ చేశాను, వస్తున్నాడంట. నీ హాబీస్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, మీ బయోడేటా అంతా ఫేస్‌బుక్‌లో ఉంది. ఇప్పుడు హలో ఆంటీ. మమ్మీ, నువ్వు చెప్పిన అబ్బాయి ఇతనేనా? అవును. కూర్చో బాబు, తను అలాగే చేస్తుంది గాని. పర్లేదంటీ, తనతో నేను ఆల్రెడీ ముందే మాట్లాడాను. నాకు మన చుట్టాలందరిలో ఎవ్వరూ సపోర్ట్ లేరు బాబు. మీ పెళ్లితోనైనా అందరం కలుసుకోవాలని నా ఆశ. నిన్నేమీ ఇబ్బంది పెట్టం గాని నీకిష్టం ఉంటేనే చెప్పు, తనతో నేను మాట్లాడతా. లేదంటీ, మీరు కాదు, నేనే మాట్లాడతా. ఇప్పుడు కాదు, తనతో మాట్లాడాకే నేను మీకు చెప్తా. తనుశ్రీ నాకు చాలా నచ్చిందంటీ. తను 1 సెకండ్, అసలు ప్రాబ్లం ఏంటి? తను తప్పుకో, నాకు పనుంది. తను ఒక్క 1 మినిట్ ప్లీజ్. నాకు వేరే పనుంది, డోంట్ డిస్టర్బ్ మీ. అలానే పని చూసుకో, నా ముందు కూడా ఇంకొకసారి అలా తిప్పుకుంటూ బిహేవ్ చేయకు. అదే మొహం.
నువ్వు నన్ను చూసినప్పుడు నీ కళ్ళల్లో ఎక్సైట్మెంట్ కనిపించకపోతే నేను ఇలానే ఫీల్ అవుతాను. ఎగ్జైట్ అవడం ఏంటాను? ఏం మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయి తన ఇంటి నుంచి మంచిగా రెడీ అయ్యి వస్తుంది. ఎందుకు? బయటకు వచ్చినప్పుడు ఎవరైనా తను మంచిగా కనిపించిందని కాంప్లిమెంట్ ఇవ్వడానికే కదా. అలా ఫీల్ అయ్యే అమ్మాయి తను బాగుందని చూస్తేనే కదా తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేనేం చేశాను మరి? ఒక అమ్మాయి అందంగా కనిపిస్తే తనని చూడ్డానికి నీకేంటంతా? అయినా మీ అబ్బాయిలు చూస్తేనే కదా తన అందానికి రెస్పెక్ట్ పెరిగేది. ఎందుకంత ఓవర్ యాక్షన్? అలా ఎలా చూస్తారు తను? అలా చూస్తే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా. ఇంకా ఏ జనరేషన్లో ఉన్నావు? అయినా ఈ మధ్య అమ్మాయిలు చూడకపోతేనే ఫీల్ అవుతారు. అది నీకు అర్థం కాదులే. నాకు అర్థమైంది. ఈరోజు నేను చూస్తా. నువ్వు కూడా మంచి మంచి లుక్స్లో కనిపించు. అయినా నాలా ఎవరు చూడకపోయినా ఎలా అడిగేదానువా? నో ఛాన్స్. అసలు నిన్నే ఎందుకు అడిగానా అని ఆలోచిస్తున్నాను. ఇంకా వేరే వాళ్ళ? హలో, నువ్వు కూడా అంత ఇమాజిన్ చేసుకోకు. ఒక అమ్మాయి చిన్న నవ్వు నవ్వుతూనే వదిలిపెట్టరు మా అబ్బాయిలు. అలాంటిది నువ్వు నన్ను పట్టించుకోవట్లేదని నిందిస్తూ పట్టించుకోండి అని చెప్పకనే చెప్పి వెళ్తూ ఉంటే ఎలా వదిలేస్తాము మరదల పిల్ల గారు? ఇంకోసారి మర్దలు అనకు. నువ్వు కనిపిస్తే హృదయం పాడే గీతం, నాలోని గాలి నిన్ను చేరే తీరం. మరదలా నీ కోసమే నా కలల వీధులు, నీ ప్రేమతో వెలిగే నా నవ్వుల దీపాలు. నువ్వు నవ్వితే ఉషస్సు తెరుచుకుంటది, నీ మాటలతో నా మనసు మురిసిపోతది. గాలిలా నడుస్తూ నా దగ్గర చేరావే, నా హృదయం నువ్వే నమ్ముకున్నావే. నన్ను చూస్తుంటే ఏదో చెబుతున్నావు, నీ చూపులో ప్రేమని వినిపిస్తున్నావు. ఈ క్షణమే నీతో నా జీవితం గడపాలని, మన కథను ఏగేసే ప్రేమ చెట్టు వంటిని. నువ్వు కనిపిస్తే హృదయం పాడే గీతం, నాలోని గాలి నిన్ను చేరే తీరం. మరదలా నీ కోసమే నా కలల వీధులు, నీ ప్రేమతో వెలిగే నా నవ్వుల దీపాలు. ఎంత బాగున్నావు తను. నిన్ను చూస్తున్నంతసేపు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు హై ఫీలింగ్ వస్తుంది. నా చుట్టూ ఉండే గాలిని సర్వెంటా ఏమైనా? నన్ను ఊపిరాడనివ్వకుండా చేసి గాల్లో తేలేటట్టు చేస్తుంది. ఏంటి బ్రో, ఎక్కడికి వెళ్ళావు? తనుశ్రీ రీల్ చూసావా? ఎంత వైరల్ అవుతుందో. లైక్స్, కామెంట్స్ ఎంతైనా తనుశ్రీ రీల్స్ సూపర్ చేస్తుంది బ్రో. చూడు చూడు చూడు, ఎవడో మహేష్ అంట ఏమని కామెంట్ చేశాడో, ఐ లవ్ యూ అంట. ఆ అమ్మాయి డైరెక్ట్గా చెప్తేనే పట్టించుకోదు బ్రో. అలాంటిది ఇంక ఇన్స్టాగ్రామ్లో కమెంట్ చేస్తానా? లైట్ తీసుకో.
ఏంటి ఇలా వచ్చావు? కిందకి చూసావు కదా. నేనేదో క్యాజువల్గా పైకి వస్తుంటే కిందకు చూశాను. అంతేనా? అంతే. ఇది మళ్ళీ ఏదో అయింది. లవ్లో డీప్గా వెళ్ళాక ఏదైనా జరిగినప్పుడు వచ్చే బాధ కంటే ఇప్పుడు నువ్వు ఫీల్ అవుతున్న బాధ జస్ట్ 1%. ఇప్పుడే బయటకు వస్తే హ్యాపీగా ఉంటావు బ్రో. నువ్వు చెప్పింది కూడా కరెక్టే బ్రో, కానీ మనకు కూడా ఉంటుంది కదా కొంచెం. ఈ రోజుల్లో అమ్మాయిలు మనం లవ్ చేసి వెంటపడుతుంటే నా వెనక ఒకడు తిరుగుతున్నాడని ఎగ్జైట్ అవుతారు, కానీ అరే ఆ అబ్బాయి ఇంత టైం ఇస్తున్నాడు, ఇంత ఫీల్ అవుతున్నాడు అని ఆలోచించరు బ్రో. వీఆర్ ఇన్వెస్టింగ్ అవర్ ఫీలింగ్స్ అట్ రాంగ్ ప్లేస్ బ్రో. ఒకసారి ఆలోచించుకో. మేము సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు మీరే మాకు హీరో సార్. డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ రాజా. ఇన్ని రోజులు అన్నయ్య వాళ్ళకి దూరంగా ఉన్నాను. మీ పెళ్లితోనైనా అందరూ కలిస్తే నాకంతకు మించి వేరే ఆనందం లేదు బాబూ. కానీ ఎలా జరుగుతుందో బాబూ. తనుశ్రీ నాకు చాలా నచ్చిందంటీ. తనకు కూడా నేనంటే ఇష్టమే, కానీ ఒప్పుకోవట్లేదు. ఏం పర్లేదంటీ, నేను చూసుకుంటా. తనుశ్రీ రీల్స్ బాగా చేస్తుంది కదా అంటే? చేస్తుంది, చెప్పినా వినదు. ఇదిగో ఈ వీడియో చూడండి అంటే ఎంత వైరల్ అయిందో. చూడండి. నువ్వేంటి ఇక్కడ? ఏంటే ఈ వీడియోలు? అది చాలా వైరల్ అయింది మమ్మీ. నార్మీ, వైరల్ అవడమేంటే? ఆ కామెంట్స్ ఏంటో చూసుకుంటున్నావా? అవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేం మమ్మీ. లైట్ తీసుకో. ఏంటే నువ్వేం మాట్లాడుతున్నావు? అడ్డమైన వాళ్ళు కామెంట్ చేస్తుంటే నువ్వు లైట్ తీసుకోమంటున్నావు. ఈ వీడియోలు, ఈ రీల్స్ అవన్నీ ఏమీ వద్దు. అసలు నువ్వు జాబ్ చేయకున్నా సరే పెళ్లి చేయాల్సిందే నీకు. ఏంటి మమ్మీ ఊరికే పెళ్లి పెళ్లి అని? ఇంకొకసారి టాపిక్ మాట్లాడితే నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతా. తనుశ్రీ, ఇదంతా అసలు నీ వల్లే వచ్చింది. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు వెళ్ళిపో నువ్వు ఇక్కడి నుంచి. ఏమన్నావు? సారీ బాబు, నువ్వేమీ అనుకోకు. నువ్విక్కడే ఉండు, తనెలా ఆపుతుందో చూస్తా. పర్లేదంటీ, నేను మళ్ళీ వస్తానులే. ఈడు మారడు. సారీ, నిన్న జరిగింది నా వల్లే. ఇట్స్ ఓకే. అయినా నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నావు. ఏదన్నా ఉంటే చెప్పేసేయ్, కానీ నా నుంచి రెస్పాన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకు. మీతో నార్మల్గా మాట్లాడడమే కష్టం, అలాంటిది ఏమైనా ఉంటే ఎలా చెప్పగలను? సరే అయితే. ఏంటి బ్రో, మళ్ళీ ఏమైంది? ఏం లేదు బ్రో. బ్రో, ఆ అమ్మాయి మీ ఫ్యామిలీ పర్సన్ కాబట్టి నేనేం చెప్పలేకపోతున్నా, బట్ నీ ఫీలింగ్స్ అన్నీ కరెక్టే అంటావా? అదేంటి బ్రో అలా అంటున్నావు? ఆ రీల్స్ చూస్తూ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో అవే రీల్స్ చూస్తూ ఇంకెంతమంది తనని లవర్గా ఫీల్ అవుతున్నారు. అలా అని చెప్పి నా ఫీలింగ్స్ని చంపుకోమంటావా? నీ ఫీలింగ్స్ తప్పనట్లేదు బ్రో, మరీ ఎక్కువ డీప్లోకి వెళ్ళకు. ఈ రోజుల్లో నార్మల్ అమ్మాయిని పడేయడమే పెద్ద టాస్క్ బ్రో. అలాంటిది ఇన్స్టా రీల్స్ చేసి ఫేమ్లో ఉన్న అమ్మాయిని పడేయడం అంటే ఇంకెంత పెద్ద టాస్క్ బ్రో. తనందరితో ఉండేటట్టు నాతోనే ఉంటే నేను అలానే అనుకునేవాడిని బ్రో, కానీ తనకు కూడా నా మీద ఎక్కడ పాజిటివ్ ఫీలింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఎంత డిస్టర్బ్ అవుతున్నా. సరే బ్రో, నేను చెప్పాల్సింది చెప్పా, ఇంక నీ ఇష్టం. నువ్వు వీడియోస్ చేసుకో, నేనేం నేను చూడంలే. ఫస్ట్ మీరు వెళ్ళండి, తర్వాత చేసుకుంటా. నేనుంటే ఏమైంది ఇప్పుడు? వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎలాగో చూస్తాం కదా. అదంతా కాదు, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వెళ్తేనే నేను వీడియోస్ చేసుకుంటా, లేదంటే తర్వాత చేస్తా. పక్క బిల్డింగ్ వారు ఎవరు చూసినా సరే పట్టించుకోరు కదా తమరు. మరి నా గురించి ఎందుకు ఆగిపోవడం? వాళ్ళు వేరు, మీరు వేరు. అదే తను నేను చెప్పేది, నీ లైఫ్లో వాళ్ళు వేరు, నేను వేరని. బా, మళ్ళీ అదే టాపిక్ వచ్చావా? ఇప్పుడేంటి, నీ ముందు రీల్ చేయాలి అంతేనా? అప్పుడు నువ్వు వాళ్ళతో ఈక్వల్ అవుతావు.
ఓకేనా? హ్యాపీయా? హాయ్ తనుశ్రీ గారు. వీడు మళ్ళీ వచ్చాడంటే. హాయ్ మహేష్. ఇన్స్టాలో మీకు డిఎం చేశాను, ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఇన్స్టాలో చాలా మెసేజెస్ వస్తాయి కదా, అన్నీ ఓపెన్ చేసి చూడలేం కదా. అయినా ఎందుకు మెసేజ్ చేశారు? పర్సనల్ ఏం కాదండి, మా ఆఫీస్లో ఒక చిన్న యాడ్ షూట్ కోసం ఒక మోడల్ని చూస్తున్నాం. ఓ, మీకు ఇంట్రెస్ట్ ఉందేమో అని. యా షూర్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మోడలింగ్. అవునా? మీకు ఆల్రెడీ అడ్రస్ షేర్ చేశాను, ఒకసారి ఆఫీస్కి రండి. ఓకే షూర్. బాయ్. బాయ్. ఇదంతా కావాలనే కదా చేస్తున్నావు, నేను ఫీల్ అవ్వాలని. అసలు ఏంటి నువ్వు ఏది చేసినా నీ గురించే అని ఫీల్ అయిపోతున్నావు? నాకు అంత క్లియర్గా తెలుస్తుంది అతనితో ఉండే విధానం, నాతో ఉండే విధానాన్ని. జస్ట్ అప్పుడే పరిచయం అయినతో అంత హ్యాపీగా ఉంటున్నావు, నాతో ఎందుకు ఇంత సీరియస్గా ఉంటున్నావు? తనకు నా మీద ఉండే ఒపీనియన్ వేరు, నీకు నా మీద ఉండే ఒపీనియన్ వేరు. అతనికి ఏ ఒపీనియన్ ఉందో నీకు బాగా తెలుసు. హలో, ఎవరికి నా మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో నాకు బాగా తెలుసు, నువ్వు చెప్పనక్కర్లేదు. హాయ్ మహేష్. ఏ హాయ్, మీరు వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. చెప్పాను కదా వస్తా అని, కానీ మీ స్టూడియో ఏంటి ఇంత నార్మల్ ఉంది? స్టూడియో కాదు, మీ ఫొటోస్ తీసాక చూడండి ఎలా ఉంటుంది అనేది. సరే చూద్దాం ప్లీజ్. నెక్స్ట్ పోజ్. వావ్, ఎంత బాగుందో తను. ఓకే, ఫోటోషూట్ అయిపోయింది కదా, నేను ఇంకా వెళ్తున్నాను. లవ్ యూ తను. కామెంట్ బాక్స్ లోకి వచ్చి కామెంట్ చేసినంత ఈజీ కాదు ఇన్ బాక్స్ లోకి వచ్చి ఐ లవ్ యూ చెప్పడం. ఏంటి బ్రో, ఫీలింగ్స్ ఫ్లో ఎక్కువైనట్టుంది, గాల్లో చూడడం కూడా స్టార్ట్ అయింది. అంతకు మించి ఇంకేం చేయగలం బ్రో. మనకు అన్నదని తెలిసినప్పుడు అది ఎంత గొప్పదైనా వదిలేయాల్సిందే బ్రో. అమ్మాయి గురించి నాకు తెలుసు, అమ్మాయి లవ్ చేయదు. తను వేరే వాళ్ళతో ఉండే విధానం, నాతో ఉండే విధానం చాలా డిఫరెంట్గా ఉంది బ్రో. తనని చూస్తుంటే భలే బాగుంది బ్రో, చాలా ఎక్సైటింగ్గా, థ్రిల్లింగ్గా, ఫేస్ మీదకి స్మైల్ వస్తుంది. తనతో చాలా మాట్లాడాలి, చాలా టైం స్పెండ్ చేయాలి. కానీ తను మాట్లాడే మాటలే చాలా హట్టింగ్గా ఉన్నాయి బ్రో. లోపల ఏదోలా ఉంది. నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తుంది బ్రో. అలా దాచుకుంటారేంటి మేడం? అందాన్ని చూసుకోండి అంటుంటారు కదా, ఏది చూపి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, చెంప పగులుతుంది. కోపం ఎందుకు తను? నువ్వే కదా చూసుకో అంటూ ఉంటావు, మళ్ళీ నేను చూడకపోతే నీ అందాన్ని ఏదో డిస్రెస్పెక్ట్ చేసినట్టు అవుతుంది. నాకు కోపం తెప్పించకు, అసలు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. తనుశ్రీ అంటావు కానీ నీకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. థ్యాంక్ గాడ్ ఇవైనా ఉన్నాయి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. తను చాలా మాట్లాడాలి, చాలా చెప్పాలి. కేవలం నువ్వు నా మరదలవనే నేను ఇలా నీ వెంట తిరగట్లేదు. న్యాచురల్గానే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తే నేను అస్సలు తట్టుకోలేను. ప్లీజ్ డోంట్ అవాయిడ్ మీ.
ఏంటి బ్రో ఇంకా రెడీ అవ్వలేదు? నైట్ నిద్రపోయవలేదా? అంతా అయిపోయింది బ్రో. తను నాతో నార్మల్గానే మాట్లాడదు. అలాంటిది నిన్న చేసిన పనికి నాతో లైఫ్ లాంగ్ మాట్లాడదు బ్రో. ఏం చేసావు బ్రో? ఏమైంది అసలు? నిన్న టెర్రస్మెంట్కి వచ్చినప్పుడు తనకి ప్రపోజ్ చేసి అవుట్ ఆఫ్ ఎమోషన్లో తనని హగ్ చేసుకోవడానికి ట్రై చేశాను బ్రో. తను నెట్టేసి వెళ్ళిపోయింది. తప్పు చేశాను బ్రో. అవునా? ఏమనకుండా వెళ్ళిందా? లాగపెట్టి కొట్టుండాలనే. లేదు బ్రో, సైలెంట్గానే వెళ్ళిపోయింది. సైలెంట్గా వెళ్ళిపోయిందా? సో నువ్వు అలా బిహేవ్ చేసినా సైలెంట్గా వెళ్ళిందంటే నీ మీద తనకి పాజిటివ్గానే ఉంది బ్రో. అన్నీ తెలిసి నువ్వే ఎలా అంటే ఎలా బ్రో? నిజం బ్రో. ఏ అమ్మాయి అయినా అలా బిహేవ్ చేసినప్పుడు సైలెంట్గా ఉందంటే తనకి ఇష్టం ఉన్నట్టేగా. తనుశ్రీ కూడా నువ్వంటే ఇష్టం ఉన్నట్టేగా. ఎంజాయ్ బ్రో. ఐఎమ్ సారీ తను. ఊరికే సారీ చెప్పి నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. అవుట్ ఆఫ్ ఎమోషన్లో అలా అయిపోయింది తను. నేనేం అనుకోవట్లేదు. నువ్వు ఆ టాపిక్ గురించి మర్చిపో, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ తను. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. హలో అంతొద్దు, అంత ఇమాజిన్ చేసుకోకు, ఓకేనా? నీ పని నువ్వు చూసుకుంటే బెటర్. తనుశ్రీ కేర్ ఆఫ్ తాజ్మహల్ అని నువ్వంటే ఏంటనేది నీ పేర్లోనే పెట్టేసుకున్నావు. అలాగే నేనంటే ఏంటో కూడా నీకు తెలియదు కదా. ప్లీజ్ చెప్తా వినితాను. ప్లీజ్ వినితాను. ఏంటో చెప్పు. అయినా నీ ఫీలింగ్స్ ఏంటో క్లియర్గా అర్థమవుతున్నాయి. ఊరికే వెంటపడుతున్నావు. ఆ ఒక్క వర్డ్ చెప్పడానికి ఏంటి నీకు అంతా? ఆ ఒక్క వర్డ్ నీకెంతో మంది చెప్పుంటారు తను. వాళ్ళలాగే నేను చెప్తే వాళ్ళకి చెప్పిందే చెప్పి వెళ్ళిపోతావు తను. నేను అందరిలా కాదు తను. నేను తాజ్మహల్ 3 times చూసాను తను, కానీ ఒక్కసారి కూడా సెల్ఫీ దిగలేదు. అలాగే నార్మల్గా అమ్మాయిలు చూస్తూ ఉంటాను, కానీ ఎంత అందమైన అమ్మాయి కనిపించినా పట్టించుకోను. తాజ్మహల్ దగ్గర సెల్ఫీలు దిగడం కావచ్చు, అందమైన అమ్మాయి కనిపించగానే తన వెంట గల్లీ గల్లీ తిరిగి తను నో చెప్పగానే వేరే అమ్మాయిని చూసుకోవడం నాకు రాదు. ప్రతి అబ్బాయి లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తే తను ఎలా రియాక్ట్ అవుతాడో నాకు తెలియదు, కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చిన సెకండ్ మాత్రం మర్చిపోలేను తను. నువ్వు నా లైఫ్లోకి వచ్చిన ఆ క్షణం నుండి ఇప్పటి వరకు ప్రతిదీ థ్రిల్లింగ్గానే ఉంది. ఇవన్నీ చెప్పడమేనా? ఆ ఒక్క వర్డ్ ఏదో డైరెక్ట్గా చెప్పొచ్చుగా. డైరెక్ట్ 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 అంటే ఐ లవ్ యూ అనే చెప్పాలి. ఆ ఒక్క చిన్న వర్డ్లో నేను ఎంత డిస్టర్బ్ అయినా ఉండదు కదా, అందుకే చెప్పట్లేదు. నీ వల్ల కలిగిన ఎగ్జైట్మెంట్, థ్రిల్లింగ్ అంత ఇంత కాదు తను. అలా నా అన్ని ఫీలింగ్స్ ఒక్క ఐ లవ్ యూ అనే చిన్న వర్డ్లో ఇరికించి చెప్తే నీకు ఎలా అర్థమవుతుంది? వన్స్ నేను చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సెకండ్ల టైం అయి ఉంటుంది? ఎవ్రీ సెకండ్ నీదే. నీ మీద ప్రేమ, నిన్ను చూడాలన్న ఎగ్జైట్మెంట్, నిన్ను చూస్తే వచ్చే థ్రిల్లింగ్, నువ్వు అవాయిడ్ చేస్తే వచ్చే బాధ, నువ్వు నా పక్కన లేనప్పుడు నీ ఆలోచనలతో వచ్చే జ్ఞాపకాలు, అలా నా అన్ని ఫీలింగ్స్ ఒక్క 2 సెకండ్లో వినబడే ఐ లవ్ యూలో ఇరికించి చెప్తే నీకు ఎలా అర్థం అవుతుంది? నీ వల్ల కలిగిన హ్యాపీనెస్, బాధ, ఎగ్జైట్మెంట్, థ్రిల్లింగ్, ఎవ్రీ ఫీలింగ్, ఎవ్రీ సెకండ్ నేను ఫీల్ అవుతూనే ఉన్నాను. ఐ లవ్ యూ. దట్ సింగిల్ వర్డ్ డస్ నాట్ డిజర్వ్ మై ఆల్ ఫీలింగ్స్. ఇంత మంచిగా ఐ లవ్ యూ నాకు ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. నువ్వు నా లైఫ్లో స్పెషల్ పర్సన్గా గుర్తుండిపోతావు. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఐఎమ్ సారీ, ఐ వోంట్ లవ్ యూ. అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నావు తను? నాకేం అర్థం అవట్లేదు. నువ్వు ఒప్పుకోకపోయినా నీకు ఒక విషయం చెప్తా విను. నీ యాటిట్యూడే నీ ప్రాబ్లం. ఎంత అంటే అసలు నీకేం కావాలో నీకే తెలియనంత. సరే, నాకే తెలియదు కదా, అయితే నేను వెళ్తున్నాను. తనుశ్రీ కేర్ ఆఫ్ తాజ్మహల్. తాజ్మహల్ అంటే ఏంటో తెలియని తనుశ్రీ. ఏంటి ఏదో అంటున్నావు? తనుశ్రీ కేర్ ఆఫ్ తాజ్మహల్ అని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుని ఓ షో చేస్తున్నావు. ఎక్కువ మాట్లాడుతున్నావు. తనుశ్రీ కేర్ ఆఫ్ తాజ్మహల్. తాజ్మహల్ అంత అందంగా ఉన్న భ్రమలో బ్రతుకుతున్నావు. తాజ్మహల్ ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ అనుకుంటున్నావు. దట్ ఈస్ నాట్ జస్ట్ ఎ బ్యూటిఫుల్ బిల్డింగ్, ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ లవ్. తాజ్మహల్లో ఉన్న ప్రేమ నీకు ఎలా అయితే కనిపించట్లేదో
నా మీద నీ మనసులో ఉన్న ప్రేమ నీకు అలానే కనిపించట్లేదు. ఏమనంటే తాజ్మహల్ అంత అందంగా ఉన్నానని బిల్డప్ ఇస్తున్నావు. నాలో ప్రేమ అలా నువ్వు అనుకుంటే అది నీ పిచ్చితనమే అవుతుంది. అయినా షాజహాన్ తాజ్మహల్ ముంతాజ్ కోసమే కట్టాడని అది నేను స్కూల్లోనే చదువుకున్నా. అది నాకు తెలీదంటావేంటి? కానీ చిన్నప్పటి నుంచి నాకు ఒక చిన్న డౌట్ ఉండేది. షాజహాన్ ముంతాజ్ కోసం ఏ తాజ్మహల్లో కాకుండా రేకుల షెడ్ కట్టుంటే అది వరల్డ్లోనే 7th వండర్ అయ్యేదా? దానికి అంత క్రేజ్ అండ్ ఫాలోయింగ్ పెరిగేదా? అలానే అమ్మాయిలు కూడా అందంగా ఉండాలి, వాళ్ళ ఫాలోయింగ్ పెరగాలి. అలా కాదని ప్రేమ వెంట పడ్డారనుకో వాళ్ళ ఫాలోయింగ్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. అలా ఫాలోయింగ్ తగ్గే ప్రేమ నాకు అక్కర్లేదు. ఇప్పుడు ఫినిషింగ్ పాయింట్కి వచ్చావు. షాజహాన్ పాపం అంత కష్టపడి తాజ్మహల్ కాకుండా రేకుల షెడ్ కట్టుంటే అయిపోతుండే కదా తక్కువలో. సరే కడితే కట్టాడు, దాన్ని తన విలాసాలకు వాడుకోకుండా ముంతాజ్ ప్రేమకు చిహ్నంగా సమాధిలో ఎందుకు చేశాడంటావు? అర్థమవుతుందా ఎందుకు చేశాడో? అందం ఉండాలి, తప్పులేదు. యాటిట్యూడ్ కూడా ఉండాలి, ఇంకా అందం యాడ్ అవుతుంది. కానీ మంచి మనసు కూడా ఉండాలి. షాజహాన్ ప్రేమలా అది అలా ఉంది కాబట్టే ఆ తాజ్మహల్కైనా ఆ అందానికైనా అంత వాల్యూ. చూడుతాను, అందాన్ని మాత్రమే బేస్ చేసుకుని పుట్టే ప్రేమ కంటే తనను ప్రేమిస్తే ప్రాణమైన ఇస్తుందని ఫీల్ అయి పుట్టే ప్రేమే స్ట్రాంగ్గా ఉంటుంది. నా ప్రేమ కూడా అలానే స్టార్ట్ అయింది. నిన్నెవరైనా టచ్ చేస్తేనే ఊరుకోవు, అలాంటిది నేను నిన్ను హగ్ చేసుకుని ట్రై చేశాను. నువ్వే ఆలోచించుకో, నా మీద ఫీలింగ్స్ ఉన్నాయా లేవా అన్నది. ఏ ఆడపిల్లైనా సరే తనకిష్టం లేని అబ్బాయి టచ్ చేస్తే అస్సలు ఊరుకోదు. అది నాకు అర్థమవుతుంది, నీకే అర్థం అవ్వట్లేదు. నీ బావలా కాదు, ఒక నార్మల్ అబ్బాయిలా పడిపోయి ప్రపోజ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ. ఇంకా నువ్వే ఆలోచించుకొని కరెక్ట్ డెసిషన్ తీసుకో. ఆంటీ, నేను ఊరెళ్తున్నా, ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ వస్తా. అవునా? ఒక్క నిమిషం, టీ తాగి వెళ్దు కానీ రా బాబు. పర్లేదంటీ, నేను వెళ్ళాలి, ట్రైన్ టైం అవుతుంది. అరే ఎందుకు అంత బతిమాలించుకుంటున్నావు? వచ్చి టీ తాగి వెళ్ళొచ్చు కదా. 2 minutes ఇలా వచ్చి వెళ్ళు బాబు.